ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాతన అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం తర్వాతన ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత, ఎన్నో పోరాటాల తర్వాత మన రాముడు దివ్య మందిరానికి చేరుకున్నాడన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు అంటూ ఆయన గుర్తు చేసుకొచ్చారు. జై సియారాం అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. మన రాములల్లా ఇక టెంట్లో ఉండాల్సిన అవసరం లేదు, దివ్య మందిరంలో కొలువుదీరారు అని గుర్తు చేశారు. పవిత్రమైన అయోధ్యాపురికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు రామభక్తులంతా ఆనంద పరవశంలో ఉన్నారు. ఎన్నో బలిదానాలు, పోరాటాలు, త్యాగాల తర్వాత మన రాముడు మళ్ళీ అయోధ్యకు వచ్చాడు. ఈ శుభగడియల్లో ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా. ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నా. జనవరి 22, 2024 ఇది కేవలం తేదీ మాత్రమే కాదు, కొత్త కాలచక్రానికి ప్రతీక. ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉంది. కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తుంచుకుంటారు. ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు 100 ఏళ్లుగా నిరీక్షించారు. స్వతంత్రం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశాం. ఇన్నేళ్లకు మన స్వప్నం సాకారమైంది. శ్రీరాముడి ఆశీస్సులతో ఈ అద్భుత ఘట్టంలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈరోజు దేశమంతా దీపావళి జరుపుకుంటోంది. ఈ రాత్రికి ప్రతి ఇంట రామజ్యోతి వెలగాలి అంటూ మోడీ పిలుపునిచ్చారు. రామాలయ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి, కానీ చివరకు న్యాయమే గెలిచిందని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. ఇందుకు న్యాయ వ్యవస్థ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ శుభగడియల కోసం 11 రోజులు దీక్ష వహించా. రాముడితో అనుబంధం ఉన్న క్షేత్రాలని సందర్శించా. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి ఆలయం, తమిళనాడులోని రామేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నా. సాగర్ నుంచి సరయూ వరకు రామనామం జపించా. ఈ క్షణం దేశ ప్రజల సహనం, పరిపక్వతకు నిదర్శనం. ఇది మన విజయానికే కాదు, వినయానికి కూడా సూచిక. కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారు. రామనామం ఈ దేశాల ప్రజల కంకణంలో నిండి ఉంది, కణకణంలో నిండి ఉంది. మన దేశ సంస్కృతి కట్టుబాట్లకు రాముడే మూలం. ఆయన ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యం. ఇది విగ్రహ ప్రాణప్రతిష్ఠే కాదు, మన విశ్వాసాలకు ప్రాణప్రతిష్ఠ. రాముడు వివాదం కాదు, సమాధానం. రాముడు అగ్ని కాదు, వెలుగు. రాముడే భారత్ ఆధారం, ఆయనే భారత్ విధానం. రాముడే నిత్యం, ఆయనే నిరంతరం. రాముడే విశ్వం, ఆయనే విశ్వాత్మ అని మోడీ గుర్తు చేశారు. అదే సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ 500 ఏళ్ల కల నెరవేరింది. అనుకున్న చోటే రామాలయం నిర్మించాం. ఎన్నో ఏళ్ల పోరాటాల తర్వాత ఈ అద్భుత ఘట్టం సాకారమైంది. ఈ ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను. ఈ క్షణం కోసం దేశమంతా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసింది. ప్రాణప్రతిష్ఠతో దేశమంతా రామమయంగా మారింది. త్రేతాయుగంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అయోధ్య ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా వర్ధిల్లుతుంది. మోడీ దూరదృష్టి, అంకిత భావంతో ఇదంతా సాధ్యమైంది. అయోధ్యకు పూర్వవైభవం తెచ్చేందుకు 100 కోట్లు కేటాయించారు. రాముడు మనకు ఓర్పు బోధించారు. ఈ ప్రాణప్రతిష్ఠ వేడుకను తిలకించిన ఈ తరం ఎంతో అదృష్టవంతులు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రామరాజ్యాన్ని సాకారం చేస్తుంది. ఇందులో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలని చెప్పుకొచ్చారు.